ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతి శుభాకాంక్షలు. తొలి తెలంగాణ ఉద్యమ మళ్ళీ తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్లో చాలా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన యొక్క రాజకీయ జీవితంలో కూడా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతి వేడుకలను కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్లో నిర్వహించుకోవడం జరిగింది. తొలి తెలంగాణ ఉద్యమంలోనూ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోనూ అలుపెరగని పోరాటం సాధించినటువంటి ఒక పోరాట వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకార ఉద్యమానికి ఒక పితామహుడుగా చెప్పుకోవచ్చును. కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 తొలి తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో తన యొక్క మంత్రి పదవిని తుచ్చంగా భావించి రాజకీయ మంత్రి పదవిని ఒక రాజీనామా పత్రాన్ని సమర్పించి తన యొక్క స్ఫూర్తిని తన యొక్క అంకిత భావాన్ని ఈ సమాజానికి తెలంగాణ సమాజానికి అంకితం చేసినటువంటి ఒక గొప్ప పోరాట వీరుడు తెలంగాణ ఉద్యమ పిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పవచ్చును. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినటువంటి సందర్భంలో తన యొక్క ఇంటి జలదృశ్యమైనటువంటి ఆ పరిసరాలను తెలంగాణ రాష్ట్ర సమితికిచ్చి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక సహకార ఉద్యమానికి నాంది పలికి అనేక సహకార సంఘాలను ఏర్పాటు చేస్తూ చేనేత మరియు ఖాదీ వస్త్ర పరిశ్రమను మొత్తం జాతి మొత్తానికి భారతదేశం మొత్తం వ్యాపింపజేసినటువంటి ఒక సహకార ఉద్యమ పిత కొండా లక్ష్మణ్ బాపూజీ. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మన తెలంగాణలో పుట్టినందుకు మన అందరం గర్వపడుతుండాలి. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మన తెలంగాణలో మన సిరిసిల్లలో గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఇక్కడ మనం 108వ సందర్భంలో 107వ సంవత్సరం నుంచి పోరాడితే ఒక 4 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు ఈ రోజు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం మనందరం గర్వకారణంగా భావించవచ్చును. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చినటువంటి ఆశయాలను స్ఫూర్తిని మన అందరం తీసుకెళ్తూ ఆ మహనీయునికి అమర్ రహే అంటూ వారికి నివాళులు సమర్పించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను